బేసిక్గా మనకు కావాల్సిన మార్పు ఏంటంటే, ఇప్పుడు తీసుకుంటే మొత్తం భారతదేశ పార్లమెంట్లో సుమారుగా 39% మంది వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీసుకుంటే ఐ థింక్ 71 నుంచి 78% మంది మన ఎమ్మెల్యేలు వారందరి మీద క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కేసులన్నీ కూడా 1 సంవత్సరంలో పరిష్కారం అవ్వాలి. లేకుంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కేసులు అలాగే ఉండిపోతూ వీళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. మరి మార్పు తీసుకురావాల్సింది క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళకి మేము సీట్లు ఇవ్వము అని చెప్పేసి. మీరు యాక్టివ్గా ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి కేసులు ఇప్పటికి ఇంకా రన్ అవుతున్నాయి. అదే అంటున్నాను. అంటే సిస్టంలో ఆ విధంగా అవుతుందంటే మనం దాని గురించి ఏం చేయాలి అన్నది 1 సంవత్సరంలో కేసు పరిష్కారం అవ్వాలి. ఆ తర్వాత ఇప్పుడు ఏంటి, శిక్ష పడితే వాళ్లకు 6 సంవత్సరాల వరకు వాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేయకూడదు అన్నది నియమం. కానీ ఆ శిక్ష పడ్డానికే ఇన్ని సంవత్సరాలు పడుతుంది. అందుకనే మేమేం చెబుతున్నామంటే, కోర్టులో వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ అవ్వగానే అప్పటి నుంచి వాళ్ళు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి అనర్హులు అని డిక్లేర్ చేయాలి. అంటే ఛార్జెస్ ఫ్రేమ్ అవ్వడం అంటే వాళ్ళకి ఒక వాదన ఉంటుంది, మేము దోషులమో నిర్దోషులమో తేలకుండా. మరి వాళ్ళు కూడా తొందరగా ఈ కేసు అయిపోవాలని వాళ్ళు కూడా ప్రయత్నిస్తారుగా అప్పుడు. ఎందుకంటే వాళ్ళ మీద ఏదైనా కత్తి ఉన్నప్పుడే వాళ్ళు రియాక్ట్ అవుతారు. లేకుంటే 15 సంవత్సరాలు కానివ్వండి, 20 సంవత్సరాలు కానివ్వండి, సుప్రీంకోర్టు దాకా వెళదాం. ఆ విధమైన ధోరణిలో ఒక వ్యక్తి మొత్తం జీవితకాలమే అయిపోతుంది ఆ కేసు ఫైనల్గా అవ్వడానికి.